తన విద్యార్థులతో సన్నిహితంగా ఉండే ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ఓ ఉపాధ్యాయుడు. ఇక ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే వివనామాలు దిద్దించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే మనిషి ఉపాధ్యాయుడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రిని విద్య నేర్పే గురువును గౌరవించాలి అంటారు. అంతటి గొప్ప స్థానం బడి పంతులకి ఉంది. బడిలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పంతుళ్ళు పైశాచికత్వానికి ఒడిగడుపుతున్నారు. కామ పిశాచులై ఆడపిల్లలను చిదిమేస్తున్నారు. అది అస్సాం రాష్ట్రంలోని కాటిచెర్ల అనే చిన్న ఊరు. అక్కడ మోడల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు ఇతను. తను చదువు చెబుతున్న విద్యార్థులతో కలిసి ఒక ఫోటోషూట్ నిర్వహించాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలను అన్నిటినీ సామాజిక మాధ్యమాలలో పెట్టేశాడు. ఆ ఫోటోలలో ఈ ఉపాధ్యాయుడు ఆ అమ్మాయిలను కౌగిలించుకోవటం, ముద్దులు పెట్టుకోవటం, ఇలా ఎన్నో వికృత పనులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇది క్షణాలలో సోషల్ మీడియాలో పెట్టడంతో వీటిని చూసిన ప్రతి ఒక్కరూ తమదైన స్టైల్లో తిట్టడం మొదలుపెట్టారు. ఈ ఉపాధ్యాయుడు ఇలా తప్పు చేయడం ఇదేమీ మొదటిసారి కాదట. ఇంతకు ముందు కూడా ఒక మహిళతో చాలా అసభ్యకరంగా వ్యవహరించాడు. దానికి శిక్షగా ఒక వేలును కూడా తీసేశారు గ్రామస్తులు. ఉపాధ్యాయులు అంటే రేపటి భవిష్యత్తుకు పునాది. పిల్లలను తీర్చిదిద్దేవారే కానీ వారి భవిష్యత్తుతో ఆడుకునేవారు కాదు. ఇలాంటి ఉపాధ్యాయులను చూస్తుంటే తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని, రేపొద్దున సమాజం ఎటుపోతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. మన జీవన విధానంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగిపోతున్నాయి. జీవన ప్రయాణాలు పెరిగిపోతున్నాయి, కానీ మానవత విలువలు నశించిపోయాయి. ఎందుకు? ఎవరు దీనికి కారణం? మన భారతదేశం సంస్కృతం సంప్రదాయాలకు ప్రపంచానికే తలిమాలికంగా ఉంటుంది. అలాంటి మన దేశం ఎలాంటి దుస్థితి వచ్చిందో చూడండి. కానీ విని ఎరగని ఈ సంఘటనలు, అరాచకాలు, అత్యాచారాలు, దోపిడి, దొంగతనాలు ప్రపంచంనే మించిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే భావి భారతావని ఏమైపోతుంది? మన మనసులు, మన కుటుంబాలు, మన సమాజం, మన దేశం, ప్రపంచం అన్నీ కలుషితమైపోయాయి. చిన్న పెద్ద, ఆడ మొగ తేడా లేక వావి వరసలు, అన్యాయాలు, అత్యాచారాలు, ఘోర నీచమైన కార్యాలు చేస్తున్నారు. వీటన్నిటిని నిత్యం చూస్తూనే ఎవరికి వారు నాకు ఎందుకులే అని తప్పించుకుంటున్నారు. కానీ తమ దాకా వస్తే గానీ ఆ బాధ తెలియదు. ఆ పరిస్థితి రాకముందే దీనికి పరిష్కారం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా మెరుపు వార్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.